బంగారం ధరలు చూసుకుంటే భారీ ఒడిదుడుకుల మధ్య కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు చూసుకుంటే ఏకంగా తులం బంగారం 1700 దాకా జంప్ అయింది. అట్లాగే చూసుకుంటే ఈ రాబోయే రోజుల్లో 1.5 lakh మళ్ళీ టచ్ చేస్తుందా లేకుంటే దిగి వస్తుందా అనే అంశాలపై మనతో చర్చించేందుకు ప్రముఖ ఆర్థిక నిపుణులు అనిల్ కుమార్ గారు ఉన్నారు. అట్లాగే మార్కెట్ నిపుణులు ప్రభు గారు, రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. ముందుగా అనిల్ గారితో స్టార్ట్ చేద్దాం. సార్, ఈరోజు చూసుకుంటే 1700 వరకు హై జంప్ అయితే చేసింది పసిడి. ఇది ఎట్లా దీర్ఘకాలిక బుల్ రన్ అనుకోవచ్చా, తాత్కాలిక పెరుగుదల? దీర్ఘకాలిక బుల్ రన్ అనేదానికి మాత్రం పెద్దగా సంకేతాలు ఇంకా కనబడట్లేదు, టైం పట్టచ్చు. ఇది తాత్కాలికంగా ఏంటంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి మన యుఎస్ ఫెడ్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్లు అలాగే ఉంచింది, సో దానివల్ల తాత్కాలికంగా ఎటువంటి ఇబ్బంది లేదు. సెకండ్, ఇవాళ ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అలాగే ఉంచింది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాళ ఈ మాత్రం పెరగడానికి కారణం ఏంటంటే మాత్రం కంపల్సరీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 80కి దిగువన వచ్చాయి. మొన్నటి దాకా 84, 83 వరకు ఉన్నాయి, అది $80 కన్నా దిగువన వచ్చింది. అండ్ కొంచెం ఏంటంటే ఇరాన్ కూడా యుద్ధం మీద స్టాన్స్ కొంచెం సాఫెన్ అయింది. మనం కూడా కంపల్సరీ యుద్ధానికి విరామం అనేది ఇవ్వాల్సి వచ్చిన అవసరం ఉందని నిన్న మొన్న కొన్ని సంకేతాలు వచ్చాయి, అందుకే క్రూడ్ ఆయిల్ తగ్గింది. ఇవన్నీ చూసాక ఏంటంటే ఇప్పుడు బంగారం అనేది మళ్ళీ సేఫ్ హెవెన్ కావాలి అంటే ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కొంచెం తగ్గాలి, డాలర్ కూడా కొంచెం వీక్ అవ్వాలి, అప్పుడే బంగారం వైపు ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషన్స్ మల్లుతాయి అనమాట. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సో ఇదే ఫెడ్ ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నట్టు ఇంట్రెస్ట్ రేట్స్ అలాగే ఉంచడం, డాలర్ స్ట్రెంత్ కానీ ఇప్పుడు ఇది క్రూడ్ ఆయిల్ పడిపోవడం వల్ల కొంచెం వీక్ అవ్వడము, అండ్ మళ్ళీ సేఫ్ హెవెన్ డిమాండ్ స్లోగా మారుతుంది, డాలర్ నుంచి రూపాయి బంగారం వైపు వస్తుంది. సో ఇవన్నీ చూసుకొని ఏంటంటే స్లోగా చేంజ్ కనబడుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ పెద్ద దీర్ఘకాల బుల్ రన్ అనేది మాత్రం ఇంకా కాదు. ఎందుకంటే మొన్న ఫెడ్ కూడా ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ సంకేతాలు ఏంటి, హాకిష్ అంటే మేబీ అవసరం వస్తే మేము ఇంట్రెస్ట్ రేట్లు మార్చొచ్చు నెక్స్ట్ త్వరలో, నెక్స్ట్ క్వార్టర్లో అని. సో అందుకోసం ఏంటంటే ఇది పర్మనెంట్ కాదు, టెంపరీగా మాత్రం దెర్ ఈస్ ఎ స్మాల్ వోలటిలిటీ ఈవెంట్ అంతే. ఇది ప్రాబబ్లీ ఫ్యూ డేస్ లో ఈజ్ అవుట్ అవుతుంది, ఆర్ ఇదే రేంజ్ లో 1,45,000 ఇప్పుడు 1,44,000 దగ్గర రన్ అవుతుంది ఇండియాలో. గ్లోబల్ మార్కెట్ లో కూడా 4,230, లాస్ట్ వీక్ అంతా కూడా 4,050, 4,100 దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు కొంచెం పెరిగింది. సో ఐ థింక్ ఇది టెంపరీ ర్యాలీ తప్ప ఇట్స్ నాట్ దీర్ఘకాల ర్యాలీ కాదు బంగారంలో. రైట్ అండి. రమేష్ గారు, ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ కొంత కన్సాలిడేట్ మోడ్ లో ఉందా అనిల్ గారు చెప్పినట్టు, మీరు ఎలా చూస్తారు? ఎస్ సార్, షూర్ గా కన్సాలిడేషన్ అంటే ప్రైస్ కరెక్షన్ అయిపోయింది. $5,600 నుంచి $3,900 వరకు వచ్చింది. $3,900 అనేది చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్, చాలా రెసిలియంట్. అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ బౌన్స్ అయ్యి ఇప్పుడు మళ్ళీ $4,100 వచ్చింది. సో ఇక్కడ నుంచి $5,400 వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే దీస్ ఆర్ యాక్చువల్ రీట్రేస్మెంట్, ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ కూడా మనకి 39 దాటితే 54 వస్తుంది. సో 39 సపోర్ట్ తీసుకుంటే మనకు 5,400 వెళ్ళిపోతుంది తొందరగా. ఒక్కసారి 5,400 పోయిందంటే మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది అక్కడ నుంచి. రైట్. మళ్ళీ మీతో